హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, టీజీఈఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ అయితే మనకి వచ్చేసింది. ఇక ఈరోజు, రేపు ఈ 2 రోజులు మాత్రమే మనకి ఉందన్నమాట ఫైనల్ ఫేజ్‌కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైము. సో, ఈ 2 రోజుల్లో మీరు ఆప్షన్స్ ఈరోజు గానీ, రేపు గానీ పెట్టుకోవచ్చు. సో, దానికి సంబంధించి మనకి రిజల్ట్ 10వ తారీఖు లోపల వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ కొత్తగా రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఎవరైతే సీట్ క్యాన్సిల్ చేశారో వాళ్ళు, అదేవిధంగా సెకండ్ రౌండ్ తర్వాత ఫిజికల్ రిపోర్ట్ చేయకుండా వదిలేశారో వాళ్ళు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈరోజు అంటే ఈ ఫైనల్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు వాళ్ళకు. మిగిలిన వాళ్ళందరూ పెట్టుకోవచ్చు అనమాట. సో, అయితే ఇప్పుడు మరి ఫైనల్‌గా మనము ఈ ఫైనల్ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి అనేది మనం ఒకసారి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఇప్పుడు మీరు ఏం చేయాలి అనంటే మీకు ఏదైతే కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ మాత్రమే మీరు ఆప్షన్స్‌లో పెట్టుకోవాలి. ఓకే. అదేవిధంగా బెటర్ బ్రాంచెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే ఒక సింగిల్ లైన్‌లో చెప్పాలంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలండి. అంటే మీకు ఆల్రెడీ వచ్చిన సీటు ఏదైతే ఉందో ఆ ఆప్షన్ అంటే ఒక ఆప్షన్ అనేది మీకు ముందు నుంచి చెప్తున్నాను. ఒక కాలేజ్ అండ్ ఒక బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆప్షన్ అనుకోవచ్చు. సో, ఆ ఆప్షన్ కంటే బెటర్ ఆప్షన్ ఏముంటాయో అవి మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా మీరు ఆ కాలేజ్‌లో ఆ బ్రాంచ్ వస్తే వెళ్తాము ఖచ్చితంగా అనుకున్నవి మాత్రమే పెట్టాలన్నమాట. సో, వెళ్ళము, నాకు ఇంట్రెస్ట్ లేదు, అది నచ్చలేదు అలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని అసలు ఆప్షన్స్‌లో మీరు పెట్టకండి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మీకు ఏదైతే కాలేజీలో ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో దానికంటే తక్కువ కాలేజీల్లో గానీ, లేకపోతే తక్కువ బ్రాంచుల్లో గానీ ఇలాంటివి పెడితే అనవసరంగా ఇప్పుడొచ్చింది మీకు సీట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ వేరే ఏదో కాలేజీలో ఏదో బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన దానికంటే మీరు మంచివి అనుకున్నవి మాత్రమే ఆప్షన్స్‌లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది కూడా మీకు తెలుసు కదా! సో, టాప్ కాలేజ్ నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి మీరు మీకు ఇప్పటివరకు అంటే ఏ కాలేజీలో సీట్ వచ్చిందో సెకండ్ రౌండ్‌లో అంతవరకు మాత్రమే పెట్టండి. అంతకంటే కిందకి వెళ్ళకండి. ఓకే. రైట్. నెక్స్ట్ సో, ఇప్పుడు ఆల్రెడీ మాకు కాలేజీలో సీట్ వచ్చిందండి. మేము ఆన్‌లైన్ రిపోర్టింగు, ఫిజికల్ రిపోర్టింగ్ 2 చేసాము. మళ్ళీ ఆ ఆప్షన్ పెట్టాలా అని కొంతమంది అడుగుతున్నారు. మళ్ళీ ఆ ఆప్షన్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో, దానికంటే బెటర్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకుంటారు కాబట్టి దాంట్లో నుంచి ఏదైనా ఛాన్స్ ఉంటే మీకు ఒక సీట్ అలాట్ అవుతుంది. అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఇప్పుడు వచ్చిన సెకండ్ ఫేజ్‌లో ఏదైతే ఉందో ఆ సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. అది మీ తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారనమాట. సో, ఎప్పుడైతే మీకు ఇప్పుడు పెట్టిన ఆప్షన్స్‌లో నుంచి సీట్ వస్తుందో ఆ సీటే ఫైనల్ అవుతుందనమాట మీకు. సో, ప్రీవియస్ కౌన్సెలింగ్ అంటే ఫేజ్‌లో వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఇప్పుడు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. అయితే దానికి మీకు మీ దగ్గర ఈ సెకండ్ ఫేజ్‌కి సంబంధించినటువంటి డేటా నేను మీకు ఒకసారి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను. సో, అంటే ఏ కాలేజీల్లో ఎంతెంత వరకు సీటు వచ్చే అవకాశం ఉంది, కేటగిరీ వైస్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీ జనరల్ ఓయూ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఒకటి ఫిల్టర్ చేద్దాము. సిఎస్సి అయితే ఎలాంటి కాలేజీలో ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది మనకి ఇక్కడ ర్యాంక్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ కాలేజ్ కోడ్, కాలేజ్ నేము, లొకేషను, డిస్ట్రిక్ట్ అండ్ బ్రాంచ్ అయితే సిఎస్సి సెలెక్ట్ చేసాము. ఓపెన్ కేటగిరీ జనరల్‌లో ఎంతవరకు రావచ్చు. జనరల్ అంటే ఇద్దరికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటుంది కాబట్టి ఇద్దరు చూసుకోవచ్చు. గర్ల్స్‌కి ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ వరకు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో, ఇదంతా తెలుసు కదా మీకు. సో, నేను జస్ట్ ఇవన్నీ చదవడం కంటే జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీకు కావాల్సిన అంటే మీ ర్యాంక్ ఎక్కడుందో చూసుకొని దాని ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ర్యాంక్ 18,000 ఉందనుకోండి. మీరేం చేస్తారు? మీరు ఇక్కడ టాప్ నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఈ కాలేజ్ నుంచి మొదలుపెట్టి జేఎన్‌టీయూ, విజ్ఞాన్ జ్యోతి, ఓయూ, సీబీఐటీ ఇట్లా మొదలుపెట్టి మీ ర్యాంక్ ఎంత అన్నాము? 18,000 అన్నాం కదా! ఇక్కడ వరకు సపోజ్ మీకు ఈ జీఎల్‌డబ్ల్యూసీలో వచ్చింది, గోకురాజు లైలావతిలో ఇంతకుముందు వచ్చింది. సో, ఇక్కడికి ఇది పెట్టకుండా ఇక్కడ వరకు ఆపేయాలన్నమాట మీరు. ఇంతవరకు పైనుంచి ఈ ఎంఎల్ఐడి వరకు పెట్టుకొని ఆపేస్తే సరిపోతుంది. సో, ఆ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ సిఎస్సి చూపించి చెప్తున్నాను. బట్ మీరు కావాలనంటే ఇప్పుడు జేఎన్‌టీయూ ఉంది. జేఎన్‌టీయూలో
సిఎస్సితో పాటు సిఎస్ఎం, సిఎస్డి ఇంకా ఏవైనా కావాలనంటే అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే. సో ఇలా మనకి సిఎస్సిలో అయితే ఈ విధంగా ఉన్నాయి. సో గురునానక్, తర్వాత ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్, గోకరాజ్ లైలావతి, ఇవన్నీ కూడా 17,000 ఆ రేంజ్లో ఉన్నాయి. విబిఐటి 19,271, కేశవ్ మెమోరియల్ ఇబ్రాహీంపట్నం 19,000, తర్వాత ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో 22,000. ఓకే. ఎంఎల్ఆర్డి 22,000, హితం 25,000, విజ్ఞాన్ 28,000. ఈ విధంగా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి సెకండ్ రౌండ్లో. సో దీనికి కొంచెం అటు ఇటుగా పెరిగే అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీకు చూపించాను కదా, ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఎంతెంత ర్యాంక్స్ పెరిగాయి కట్ ఆఫ్ అనేది కూడా మీకు చెప్పాను. అండ్ నిన్నటి వీడియోలో కూడా నేను ఇంకొక పాయింట్ మెన్షన్ చేశాను, ఏంటంటే 75,000 మంది మాత్రమే సెకండ్ రౌండ్ తర్వాత సీట్ అలాట్మెంట్ కోసం, అంటే సీట్ కన్ఫర్మేషన్ కోసం ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం జరిగిందనమాట. సో దాని ప్రకారంగా మనకి ఇంకా కొన్ని సీట్లు మిగిలిపోయాయి కాబట్టి అవి ఏ కాలేజీలో, అన్ని కాలేజీల్లో అయ్యి ఉండొచ్చు, మేబీ టాప్ కాలేజెస్లో కొంచెం తక్కువ సీట్లు మిగులుతాయి. అవి కూడా ఎలాంటివి అంటే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, కెమికల్, ఆటోమొబైల్ ఇట్లాంటివి ఏమైనా మిగిలి ఉండొచ్చు, లేదంటే అవి కూడా ఫుల్ అయ్యి ఉండొచ్చు టాప్ కాలేజెస్ కాబట్టి. సో మిగిలిన కాలేజెస్లో మాత్రం అక్కడక్కడ చాలా వరకు మిగిలిపోయి ఉన్నాయి. కొంతమంది కాలేజీ నచ్చక, సిఎస్సి వచ్చినా కూడా కాలేజీ నచ్చక వాళ్ళు వదిలేశారనమాట తీసుకోకుండా. అంటే నా దగ్గరికి కూడా వస్తుంటారు, నాకు కాల్స్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది మనకి ఓసీకి సంబంధించి సిఎస్సి ఎంతవరకు వస్తుంది అని అంటే ఆల్మోస్ట్ 1,23,000 వరకు ఉన్న ర్యాంక్ వాళ్ళందరికీ కూడా సిఎస్సి వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ సిఎస్ఎం కూడా చూద్దాం ఒకసారి. సిఎస్ఎం తీసుకుంటే మనకి 1,04,000కే క్లోజ్ అయిపోయింది. అది కూడా ఇక్కడ కోదాడ మదిరా ఇన్స్టిట్యూట్, బొమ్మ ఇన్స్టిట్యూట్ ఖమ్మము, మదర్ తెరీసా సత్తుపల్లి, విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మం ఇట్లా ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీకు హైదరాబాద్ సరౌండింగ్స్లో కావాలి అని అంటే ఇక్కడ చూడండి, సైంట్ ఇన్స్టిట్యూట్ వరకు వచ్చింది. అది 75,000 అనమాట. ఓకే. సో మీరేం చేయాలి, సపోజ్ ఇప్పుడు మీ ర్యాంక్ 56,000 ఏదో ఉందనుకోండి, మీరేం చేస్తారు, ఇక్కడ 40-30,000 నుంచి కూడా కావాలనంటే ఇక్కడ ఈ కాలేజీ నుంచి మొదలుపెట్టి, ఓకే, 56,000 కాబట్టి మీరు కావాలనంటే లాస్ట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. లేదనంటే ఆల్రెడీ మీకు ఏదైతే కాలేజీలో సపోజ్ అవంతిలో వచ్చిందనుకోండి, అవంతి వరకు పెట్టుకోండి. ఇక్కడ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అవంతి కంటే ముందు ఏదైతే ఉందో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మొత్తం పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే ఇప్పుడు అవంతి కంటే బెటర్ అని అంటే ఇప్పుడు మనం ర్యాంక్ని బట్టి ఒక సింపుల్ క్యాల్కులేషన్ ఏంటంటే ర్యాంక్ని బట్టి, కట్ ఆఫ్ ర్యాంక్ని బట్టి చూసుకుంటే ఈ కాలేజ్ కంటే ఇది బెటర్, దీనికంటే ఇది బెటర్, దీనికంటే ఇది బెటర్, దీనికంటే ఇది బెటర్ అన్నట్టుగా మనము పెట్టుకోవచ్చు అనమాట. అందులోనూ మళ్ళీ మీరు కావాలనంటే మీరు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది ఇలాంటివన్నీ కూడా చూసుకొని, అంటే మీకు ఒకవేళ ఈ కాలేజ్ గురించి ఏమైనా తెలిసినట్లయితే, మీరు కాలేజ్ విజిట్ చేసినట్లయితే అలాంటి కాలేజీలని కావాలనంటే మీరు కిందకో పైనకో మూవ్ చేసుకోవచ్చు. సో జస్ట్ నేను చూపించేది అయితే ఈ ర్యాంక్ వైజ్గా, కట్ ఆఫ్స్ వైజ్గా చూపిస్తున్నా. సో ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎం, సిఎస్డి కూడా చూద్దాం ఒకసారి. సిఎస్డి అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇవి సిఎస్సి ఒకటి మాత్రమే ప్రతి కాలేజీలో ఉంటుందండి. సిఎస్ఎం కూడా మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఉంది. అండ్ సిఎస్డి కొంచెం తక్కువ కాలేజీలో ఆఫర్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ ఓసీ జనరల్లో చూడండి, ఇది 1,44,000 దాకా వచ్చింది, 1,30,000, 117, 1,05,000. సో 1,05,000 అనుకోవచ్చు అండి అటు ఇటుగా. ఇదంతా ఏదో బై ఛాన్స్ వాళ్ళకి వచ్చేసింది. అది కూడా కొంచెం డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కాలేజెస్ కాబట్టి. అంటే ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది తెలియకుండా కూడా కొంతమంది రకరకాలుగా ఆప్షన్స్ పెట్టుకోవడము, ఏదో కాలేజీలో రావడం, వాళ్ళు ఇట్లా చాలా ఇబ్బందులకి గురవుతున్నారనమాట కొంతమంది. సో కేటగిరీస్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇన్ని కేటగిరీస్ నేను ఇవన్నీ చూపించాలంటే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఎస్టీ కేటగిరీ, ఇది ఎస్సీని కూడా డివైడ్ చేశారు, 3 కేటగిరీలు అయ్యాయి. ఎస్టీ ఒకటి కాబట్టి ఇది ఒకటి చూపిస్తాను మీకు. సో ఎస్టీలో చూడండి ఈ విధంగా ఉన్నాయి. సిఎస్డికి
వీళ్ళకి ఆల్మోస్ట్ 1,51,000 దాకా సిఎస్డి వచ్చిందండి. సిఎస్సి చూద్దాం. సిఎస్సి అయితే 1,51,000 దాకా సీట్ వచ్చింది. ఓకే, జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా కావాలి అంటే మీరు దీన్ని పాజ్ చేసి చూసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. చూపిద్దాం, అన్ని కేటగిరీస్వి కూడా చూపిస్తాను మీకు. ఓకే, తర్వాత సిఎస్ఎం ఎంతవరకు వచ్చింది ఎస్టీ జనరల్లో అంటే చూడండి, ఆల్మోస్ట్ మనకి 140, 145, 147, 151,000 ర్యాంక్ వరకు కూడా సిఎస్ఎం సీట్ వచ్చిందనమాట. సో ఎస్టీ కేటగిరీలో. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో కేటగిరీ తీసుకుందాము. బీసీఏ. బీసీఏ ఓయూ తీసుకుంటే వీళ్ళకి సిఎస్ఎం 1,45,000 వరకు వచ్చింది. జస్ట్ ఇది స్లోగా స్క్రోల్ అప్ చేస్తూ ఉంటాను చూడండి. అంటే మీకు ఎలాంటి కాలేజీల్లో ఎంతవరకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట. సో కాలేజీలని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఆర్డర్ కూడా దాదాపు ఇదే విధంగా, అంటే సిఎస్సిని బేస్ చేసుకొని మీరు ఆర్డర్ ఫాలో అవ్వచ్చు. సో అయితే మనం జనరల్ చూస్తున్నాం కాబట్టి దాంట్లో ఉమెన్ కాలేజెస్ అయితే ఉండవు. ఓకే, సో ఉమెన్ కాలేజెస్ సపరేట్గా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిఎస్సి, బీసీఏ జనరల్ చూస్తున్నాము. సిఎస్సి ఇది సిఎస్సికి ఈ విధంగా ఉన్నాయండి. సివిఆర్లో 19,000 వరకు వచ్చింది, ఎంవిఎస్ఆర్లో 23,000 వరకు వచ్చింది, సిఎంఆర్కేలో 32,000. ఓకే, విబిఐటిలో 47,000, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో 53,000 వరకు వచ్చింది, జేబీఐటీలో 76,000 వరకు వచ్చింది, మెథడిస్ట్ 83,000. సో ఈ విధంగా బాగానే ఉందండి. సిఎస్సి వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ 1,33,000, 1,50,000 దాకా కూడా సీటు వచ్చింది సిఎస్సిలో. బట్ చూడండి, మీకు కాలేజెస్ ఏ డిస్టిక్లో ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, దాన్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ సిఎస్ఎం తీసుకొని చూద్దాము. సిఎస్ఎం అయితే ఈ విధంగా ఉంది, 1,45,000 వరకు ఉంది. ఓకే, సో ఒక పని చేద్దాం, మనం ఒక్కోటి కాకుండా నేను 3 బ్రాంచెస్ కూడా సెలెక్ట్ చేస్తాను, కొంచెం త్వరగా అయిపోతుంది. ఓకే, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, రైట్. సిఎస్డి ఈ 3 బ్రాంచెస్. బీసీఏలో లాస్ట్ ఎంతవరకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే సిఎస్డినే మనకి ఎక్కువ ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిఎస్డి చూద్దాము లాస్ట్ ఎంతవరకు వచ్చింది అనేది. 1,50,000 సిఎస్సిఏ ఎక్కువ వరకు వచ్చిందండి. సిఎస్డి ఏమో 149,774కి క్లోజ్ అయిపోయింది. ఇది బీసీఏ పరిస్థితి. తర్వాత బీసీబీ కూడా చూద్దాము. సో బీసీబీ కూడా ఆల్మోస్ట్ 1,51,000 వరకు వచ్చింది. ఓకే, మీకు జస్ట్ ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయింది ఏంటి అనేది కూడా ఇలా చూసుకోవచ్చు. నేను స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫైనల్ ఫేజ్కి. సో దయచేసి అందరూ మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు ఫ్యూచర్లో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటాం మనం. కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీస్ ఏంటి, ఏఐ టూల్స్ ఎలా ఉంటాయి, ఏమేమి నేర్చుకుంటే బాగుంటుంది మీకు బీటెక్లో, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి స్టూడెంట్స్ అంతా కూడా. ఓకే, బీసీబీ
చూడండి ఇక్కడ మనకి ఇది కూడా ఆల్మోస్ట్ 1,51,000 దాకా సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఎం ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ సెకండ్ రౌండ్లో వచ్చాయి ఇవి. బీసీబీ, బీసీసీలో తక్కువ మంది ఉంటారు కదా, బీసీడీకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో బీసీడీ కూడా ఆల్మోస్ట్ 1,51,000. ఈ కోదాడ కాలేజీలో 1,50,000 వరకు వస్తుందండి. గేట్ ఇన్స్టిట్యూట్ ఇది. గేటు, బొమ్మ, మదిరా ఇన్స్టిట్యూట్ ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, బీసీడీ వాళ్ళు చూసుకోవచ్చు ఇది. సో పైనుంచి కిందకు వద్దాం, కింద నుంచి పైకంటే జేఎన్టీయు, విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, వాసవి, గోకరాజు, కేఎంఐటి, ఎంజిఐటి, సివిఆర్, బివి రాజు, ఎంవిఎస్ఆర్, మాతృశ్రీ, ఎంవిఎస్ఆర్, తర్వాత శ్రీనిధి, ఐఏఆర్ఈ. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి చూడండి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాము. అర్థమైంది కదా ఆప్షన్స్. మీరు సపోజ్ మీ 50,000 మీ ర్యాంక్ ఉందనుకోండి, 40,000కి వచ్చే కాలేజెస్ దగ్గర నుంచి మొదలుపెట్టి 50,000 వరకు మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి అంతవరకు పెట్టుకోండి. ఓకే, సో అలా మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఇప్పుడు వచ్చిన దానికంటే బెటర్ ఆప్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో కొంతమందికి 70,000, 80,000, 1,00,000 దాటిన వాళ్ళు కూడా చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో మాకు ఎక్కడ వస్తుంది, మంచి కాలేజ్ వస్తుందా అని. సో చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుంటుంది. మీకు ఇప్పుడు కొంతమంది 1,00,000 పెట్టుకొని కూడా కొన్ని టాప్ కాలేజెస్లో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. పాపం వాళ్ళకి తెలియక అడుగుతున్నారు. అందుకనే దీంట్లో క్లియర్గా మీకు ర్యాంక్స్ అన్ని కూడా చూపిస్తున్నాను. సో మీ ర్యాంక్ని బట్టి అసలు ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్న స్క్రీన్ పైన చూసే ఈ ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ వల్ల. సో ఏ కాలేజీలో ఎంతకి కట్ ఆఫ్ అయిపోతుంది అనేది మీకు అర్థమైతే మీ ర్యాంక్కి ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందే. బట్ ఈ ర్యాంక్స్ ఎంతవరకు వచ్చాయి, ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనేది తెలియదు కాబట్టి ఈ విధంగా మీకు అందరికీ చూపిస్తున్నాను. తర్వాత బీసీఈ. సో అమ్మాయిలే చూపించట్లేదు అని మీరు అనుకోవద్దు. ఇది జనరల్, అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికీ ఉంటుంది కాబట్టి ఇద్దరు ఎలిజిబుల్ ఉంటారు దీంట్లో. సో అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది 3,882కి క్లోజ్ అయింది కాబట్టి ఇది ఇంకొక 400-500, 1,000 కొంచెం ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. సో అమ్మాయిలకి ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఏదేమైనా మనకి దీన్ని బట్టి కూడా మీరు అమ్మాయిలు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే డెఫినెట్గా అక్కడ వేకెన్సీ ఉంటే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది బీసీఈ జనరల్, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి చూస్తున్నాము మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్లో. సో 70,000. ఓకే, సో హైదరాబాద్లో రావాలంటే 70,000, 80,000 వచ్చినా కూడా హైదరాబాద్లో ఏదో ఒక కాలేజ్ అయితే వస్తుంది, హైదరాబాద్ సరౌండింగ్స్. ఓకే, చూడండి ఇక్కడ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ చిల్కూరు 95,000, 1,00,000 వచ్చినా కూడా వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీర్పేట ఇది కూడా 99,000 ఉంది. స్ఫూర్తి 1,07,000. ఓకే, బీసీఈ. రంగారెడ్డి జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1,21,000. సిఎస్ఎం బ్రిలియంట్ 1,29,000. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీసీ అయిపోయింది, ఇంకా మనకి మిగిలింది ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి ఇవి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి. సో ఓకే, ఏ కాలేజీలో ఎంతెంత కట్ ఆఫ్ అయిపోయింది.
సో, అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అనంటే సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్డ్ ఫేజ్‌లో ఏదో కాలేజీలో సీఎస్ఈ వచ్చింది. బట్ దానికంటే మంచి కాలేజీలో సీఎస్‌డి వచ్చే అవకాశం ఉందనుకోండి. ఓకే. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఏది ఈ మల్లారెడ్డి కాలేజ్ ఉంది. మల్లారెడ్డి కాలేజ్‌లో సీఎస్ఈ ఆల్రెడీ వచ్చింది మనకి. ఓకే. 35,000కి కట్ ఆఫ్ అయిపోయింది. బట్ మన ర్యాంక్‌ని బట్టి మనకి సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. అయితే ఇక్కడ ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉందనుకుందాం. దీంట్లో సీఎస్‌డి కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఏది తీసుకోవాలి అని అంటారు. కొంతమంది అడుగుతున్నారు క్వెషన్స్. సో, ఇక్కడ ఈ కాలేజ్‌లో సీఎస్‌సి బెటరా? లేకపోతే కొద్దిగా బెటర్ కాలేజ్‌లో సీఎస్‌డి బెటరా? అనేది అడుగుతున్నారనమాట. అయితే ఇప్పుడు ఆ బ్రాంచ్‌ని బట్టి గూడా మీకు మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఆ బ్రాంచ్ మీద మీకున్నటువంటి ఇంట్రెస్ట్‌ని బట్టి గూడా మీరు ఆహ్, నిర్ణయం తీసుకోవచ్చండి. సీఎస్‌సి గురించి, సీఎస్ఎం గురించి, సీఎస్‌డి గురించి కూడా మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి మీకున్న ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ కాలేజ్ అంటారా? కాలేజ్ ఇప్పుడు కొన్ని కాలేజీల్లో ఓకే. ప్లేస్‌మెంట్స్ కొంత బావుంటాయి. కొన్ని కాలేజీల్లో నార్మల్‌గా ఉంటాయి. కొన్నిట్లో ఇంకా ఎక్కువుంటాయి. కొన్నిట్లో చాలా తక్కువుంటాయి. కొన్నిట్లో అసలే ఉండవనమాట. సో, అలాంటి కాలేజీలని తీసుకొని మీరు అసలు ప్లేస్‌మెంట్ అంటే మీరు బీటెక్ తర్వాత ప్లేస్‌మెంట్ కోసమే చేస్తున్నారు, జాబే చేయాలి అని అనుకుంటే ప్లేస్‌మెంట్స్‌ని మీరు ముందుగా పరిగణలోకి తీసుకొని దాని ప్రకారంగా కాలేజీని కూడా చూజ్ చేసుకోవచ్చు. సో, ఆ కాలేజ్ వెబ్‌సైట్‌కెళ్ళి దాంట్లో అసలు ఈ కాలేజీకి మన ఆహ్, ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ప్రీవియస్ 3 ఇయర్స్‌లో ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ గూడా మీరు ఒకసారి వెరిఫై చేసి చూసుకొని, దాని ప్రకారంగా తీసుకోవచ్చు. లేదు మనకి ప్లేస్‌మెంట్స్ గాదు ముఖ్యం. తర్వాత ఎలాగో నేను పీజీ చేయాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం, ఏ కాలేజ్ అయినా పర్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ అయితే తీసుకోండి. సో, కాలేజీలో ప్లేస్‌మెంట్స్ కోసమని మీ ఉద్దేశమా? లేకపోతే పీజీ జేయాలా? లేకపోతే ఏంటి? ఇవన్నీ గూడా పరిగణలోకి తీసుకోవాలండి. జస్ట్ లైక్ దట్ మనం ఇది బావుంటదా? అది బావుంటదా? అనేసి ఎగ్జాక్ట్‌గా అయితే మనం చెప్పలేము. చాలామంది అడుగుతూ ఉంటారు. ఓకే. మీకు జనరల్‌గా కొంతమంది ఆన్సర్ చేస్తుంటారు. అది వాళ్ళకు ఒకవేళ అంటే ప్లేస్‌మెంట్స్ బావుండాలి, ఫ్యాకల్టీ బావుండాలి, అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుండాలి, ఫెసిలిటీస్ బావుండాలి. ఇంకా అక్కడ రీసెర్చ్ మీద, దాని మీద ఇంకా స్టూడెంట్స్‌ని ఏ విధంగా ట్రైన్ జేస్తున్నారు. ఇట్లాంటివన్నీ గూడా చూసుకోవాల్సి ఉంటుందండి. అవన్నిటిని బట్టి మీరు కాలేజీని డిసైడ్ జేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మనకి ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి జనరల్‌లో సీఎస్‌సి 1,35,000 వరకు గూడా సీటొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక మనకి ఎస్‌సి 1_GN ఎస్సీలో గ్రూప్స్ అయ్యాయి గదా! ఈ గ్రూప్స్ కూడా మనకి 1, 2, 3 అని 3 గ్రూప్స్ ఉన్నాయి. ఇది గ్రూప్ 1 అనమాట. ఎస్సీ గ్రూప్ 1 వీళ్ళకి గూడా 1,51,000 వరకు సీటొచ్చింది. సీఎస్‌సి, సీఎస్ఎం, సీఎస్‌డి. సో, మీరు గూడా చెక్ జేసుకోవచ్చండి. ఎస్సీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ ఉందో వాళ్ళంతా గూడా చెక్ జేయొచ్చు. మీ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 అండి. గ్రూప్ 2 చూడండి. గ్రూప్ 2 వాళ్ళకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది గూడా ఇక్కడ చూడొచ్చు మనము. సో, ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ఇంత డీటెయిల్డ్‌గా అయితే నేను ఇంతకుముందు చూపియలేదు. బట్ ఈరోజు ఇంకా ఆహ్, చాలామంది అడుగుతున్నారు. ఎంతవరకొస్తది సార్ ఏంటి? అసలు మాకు అంటే ఆల్రెడీ పలానా కాలేజీలో వచ్చింది. మనకి ఇంకా బెటర్ కాలేజీలో వచ్చే అవకాశం ఉందా? అనేసి చాలామంది అడుగుతున్నారు. అందుకే ఇది మీకు ఐడియా ఉంటుంది. మీకు ఏ కాలేజీలో వచ్చే అవకాశం దగ్గరలో ఉంది, లేదు అనేది మీకు ఐడియా ఉంటుంది. అర్థమవుతుందనేసి మీకు ఇవన్నీ గూడా క్లియర్‌గా చూపియడం జరుగుతుందనమాట. ఓకే. ఎస్సీ గ్రూప్ 2లో 1,45,000 ఓకే. 1,50,000 1,51,000 అండి. దాదాపు అందరికీ సీటొస్తుంది. ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ గూడా. నెక్స్ట్ గ్రూప్ 3 జనరల్ ఓయో ఓకే. ఇది గూడా ఆల్మోస్ట్ 1,51,000 వరకొచ్చిందండి. అంటే మనకి ఏ గ్రూప్‌లో అంటే ఏ కేటగిరీలో తీసుకున్నా గూడా 1,51,000 వరకైతే వస్తుంది. ఓన్లీ ఓపెన్ కేటగిరీలో తప్ప. ఓకే. ఓపెన్ కేటగిరీలో మనకి 1,00,000
20,000 సంథింగ్ 20-30 మధ్యలో ఏదో ఉన్నట్లుంది. సో అది తప్ప మిగిలిన కేటగిరీస్ అన్నీ గూడా మనకి దాదాపు 1,51,000 వరకైతే సీట్లొస్తున్నాయి. అయితే చూసుకోండి మీరు మీకొచ్చిన కాలేజీని బట్టి దానికంటే పైనున్న కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. బెటర్ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీకు దీని తర్వాత ఇది 10వ తారీఖు మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి 10వ తారీఖు తర్వాత మీరు మళ్ళీ కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందరూ గూడా బ్రాంచ్, కాలేజ్ మారినా, మారకపోయినా మళ్ళీ అందరూ వెళ్ళి ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్టింగ్‌కి డేటు మనకి 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఉంది. ఓకే. 11th నుంచి 13th వరకు అనమాట. రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్. మీరు కాలేజ్ అయినా కాకపోయినా వెళ్ళి మీరు మళ్ళీ రిపోర్ట్ చేయాల్సిందే తప్పదు. అది ఆ పాయింట్ నేను ఇంకొక దగ్గర ఎక్కడో చదివాను. ఓకే. ఎనీవే ఇది ఒకసారి కంప్లీట్ చేసేద్దాము. SC3 గ్రూప్ 3 జనరల్ ఓయూ, CSC, CSM, CSD. సో దీని తర్వాత ఫైనల్‌గా మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నల్ స్లైడింగ్‌ని మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదో కాలేజ్‌లో CSD వచ్చిందనుకుందాం. అంటే అసలు మనకి అది మంచి కాలేజ్ అనుకోండి. ఏదో జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదో ఒక మంచి కాలేజ్ ఉంది. దాంట్లో CSC వచ్చే ఛాన్స్ కనిపియట్లేదు. CSM కూడా కనిపియట్లేదు. ఛాన్స్ ఉందో లేదో డౌట్ ఉంది. బట్ CSD వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఆ కాలేజీలో CSD వచ్చేలాగా మీరు ఆప్షన్‌ని ప్లేస్ చేసుకొని ఆ CSD వచ్చిన తర్వాత ఓకే. ఫైనల్‌గా మీరేం చేస్తారు ఇంటర్నల్ స్లైడింగ్‌లో అదే కాలేజీలో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ వేరే కాలేజ్ అయితే మారదు. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఆ పర్టిక్యులర్ మీకు ఫైనల్‌గా థర్డ్ ఫేజ్ తర్వాత ఏదైతే కాలేజీలో మీకు సీటు ఫైనల్ అయిందో ఆ కాలేజీలో మాత్రమే మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే బ్రాంచ్ మారడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని కాలేజ్ మారడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో అలా మీరు ఏదో ఒక మంచి కాలేజ్ అనిపిస్తే దాంట్లో CSD వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే ముందు CSDతోని దాంట్లోకి ఎంటర్ అవ్వడం ఒక ఆప్షన్. ఎంటర్ అయిన తర్వాత మీరేం చేయొచ్చు ఇంటర్నల్ స్లైడింగ్‌లో CSC గానీ, CSM గానీ ఏదో ఒకటి పెట్టుకుంటే అక్కడ మీకు ఏదైనా ఛాన్స్ ఉన్నట్లయితే అక్కడ మీకు ఆ బ్రాంచ్ మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వేరే కాలేజీ వాళ్ళు దీనికి కాంపిటీషన్ రారు కాబట్టి ఇన్ కేస్ ఇందులోనే ఏదైనా సీట్లు మిగిలిపోతే ఓకే. ఇప్పుడు థర్డ్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయిన తర్వాత కూడా కొంతమంది వదిలేసే వాళ్ళు ఉంటారు. ఓకే. రిజర్వేషన్స్‌లో వాళ్ళకి 5,000, 10,000 కట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది అంటే ఫీజు రియంబర్స్‌మెంట్ అలాంటి వాళ్ళు 5,000, 10,000 పోతే పోయినాయి మనం మేనేజ్మెంట్ కోటాలో తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఫైనల్ ఫేజ్ చూసుకున్న తర్వాత అలాంటి సీట్లు కూడా కొన్ని మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది రిపోర్టింగ్ చెయ్యరు. సో అట్లాంటి ఏమైనా వేకెన్సీస్ ఉన్నట్లయితే మీకు ఆ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే CSC గానీ, CSM మీకు ఆల్రెడీ లేదు మీకు మెకానికలో, ఎలక్ట్రికల్ వచ్చిందనుకోండి. లేదు అప్పుడు మీరేం చేయొచ్చు మీరు CSC రిలేటెడ్ బ్రాంచెస్ అన్నీ కూడా దాంట్లో ఆ పర్టిక్యులర్ కాలేజీలో ఆఫర్ చేసేవన్నీ కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ దేంట్లో అయినా మీకు ఛాన్స్ ఉన్నట్లయితే మీ ర్యాంక్ అలాట్మెంట్ వరకు సో మీకు ఆ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఇంటర్నల్ స్లైడింగ్‌లో మనం దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక ఆప్షన్ ఇది. రైట్. సో ఈ పాయింట్స్ మేబీ ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఎందుకనంటే వాళ్ళ కేటగిరీ చూసుకొని వాళ్ళు వీడియో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. బట్ వీడియో ఎప్పుడైనా మొత్తం చూడండి. ఓకే. మొత్తం చూస్తే మీకు ఇలాంటి పాయింట్స్ అంటే మనం ఎక్కడ ఏ పాయింట్ డిస్కస్ చేస్తాము ఏంటి అనేది తెలీదు కాబట్టి మొత్తం చూస్తే మీకు అన్ని పాయింట్లు దాంట్లో కవర్ అవుతాయి. సో ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేసిన పాయింట్స్ మళ్ళీ కొంతమంది కామెంట్స్‌లో అడుగుతుంటారు. కొంతమంది ఫోన్ చేస్తుంటారు. కొంతమందేమో మెసేజ్‌లు పెడుతుంటారు. అవన్నీ మళ్ళీ చెప్పినవే చెప్పాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే మీకు మాకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. సో ఇక్కడి దాకా మీరు వీడియో చూసారు అనంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఓపికతోని చూసారు. సో వీడియోని లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్.